మేకలు ఏం తింటాయండి? గడ్డి తింటాయి. అవి ఎలా ఉంటున్నాయి? గడ్డి తినే మేకలు కొండలెక్కుతున్నాయి. మరి వాటిని తినే మనుషులు ఎలా ఉంటున్నారండి? కొండలు కాదు కదా, 2 మెట్లు ఎక్కలేకపోతున్నారు. అంచేత మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉండాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి అని ఆరోగ్యానికి 60 సూత్రాలు చెప్పే మంతన సత్యనారాయణ సార్ తెలుసు కదా. కృష్ణానది కరకట్ట మీద ఉన్న ఆయన ఆశ్రమంలో కూడా వరదొచ్చింది. ఆరోగ్యాలు కాపాడుకుందామని పోయినోళ్ళు పాపం ప్రాణాలు కాపాడుకొని బయటపడితే చాలనే కథ అయిందోళ్ళ. అరే ఏడేడికెళ్ళో వచ్చి మంతెన సత్యనారాయణ సార్ ఆశ్రమంలో 4 రోజులుండి 4 ఆసనాలు వేసుకొని 4 రోజులు ధ్యానం చేసి మనసులో రంది లేకుండా చేసుకుందామని వచ్చిన వాళ్ళకు ఆరోగ్యం కాపాడుకున్నాడు కాదు, ముందుగాలు ప్రాణాలు కాపాడుకుంటే చాలనే కథ అయింది కదా. గుంటూరు జిల్లా తాడేపల్లి కాడ కృష్ణానది కరకట్ట మీద ఉన్న సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలకు వరదొచ్చి పాడైంది. ఆవుసుంటే ఆసనాలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ప్రాణం ఉంటే ధ్యానం ఎంతైనా చేసుకోవచ్చు అని బెదిరిపోయి బూగులు పడ్డారు హీలింగ్ కోసం పోయినోళ్ళు. ఇక ఈ సంగతి తెలియగానే ఆఫీసర్లు ఉరికిపోయి తాళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పబ్లిక్ను నిమ్మలంగా కిందకు దించి బయటకు తీసుకొచ్చారు. ఇక అటెంక ఆశ్రమం ముంగట గండి తీసి వరదను దారి మళ్ళీ ఇచ్చిర్రు. ఇక ఆశ్రమంలో పోయినోళ్ళు వరదను చూసి గావరైపోయిరట. ఎట్లా బయట పడతామో అని బుగులు పడ్డారట. కానీ ఇక అధికారులు పోయి కాపాడే వరకు అందరు నిమ్మలమయ్యారు. కృష్ణానదికి ఈ తీరుల వరద మా పుట్టుపూర్వంలో ఎన్నడూ చూడలేదని పాపం అటు బెజవాడ వాళ్ళు కూడా గజగజ వణుక్కుంటూ చెప్పబట్టిరు.